హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా దోశ. దీనికోసం ఉప్మా నూకని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువగా తగినంత మినపప్పు, శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. మినపప్పు వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం బాగా వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా రోస్టెడ్గా వేపుకోవాలి. అంటే రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం తగినంత వాటర్, అంటే ఒక గ్లాస్ నూకకి 3.5 గ్లాస్ వాటర్ ఇది అసలైన క్వాంటిటీ. ఇలా వేసుకుంటే లూజ్గా ఉప్మా అనేది నీట్గా టెక్స్చర్ బాగా వస్తుంది. ఇలా వేసుకున్న దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడగా వేసుకున్న తర్వాత బాగా వాటర్ మరగాలి. బాగా బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఉప్మా నూకని ఈ వాటర్లో ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఉప్మా అనేది చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఉప్పు కూడా చూసుకోవాలి, బాగుండలేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కలుపుకున్న తర్వాత ఉప్మా అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అయిపోయాక దగ్గరికి వస్తుండగా గార్నిష్గా కొత్తిమీర అనేది పైన జల్లుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఉప్మా రెడీ అయ్యింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ కోసం దోశ పిండిని తీసుకొని దోశ ప్యాన్ మీద దోశ పిండి వేసుకొని దోశ అనేది బాగా రౌండ్గా వేసుకోవాలి. బాగా వేసుకున్న ఈ దోశ పల్చగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఉప్మా దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇలా వేసుకున్నాక పైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేయర్లా వేసుకుంటే దోశ అనేది బాగా వేగి మనకి నీట్గా చాలా పల్చగా వస్తుంది అనమాట. పల్చగా వచ్చిన దోశని రెండో వైపు కూడా తిప్పేస్తే కొంచెం అటు ఇటు కూడా కాల్చుకున్న తర్వాత అప్పుడు దోశ బాగా వేగిన తర్వాత ఉప్మా అనేది తీసుకొని ఒకవైపుగా ఉప్మా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ ఎమ్మీ దోశ ఉప్మా రెడీ. ఇది మనకి ఏ చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు. పల్లె చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ, ఏ చట్నీ అయినా సరే బాగానే ఉంటుంది. ఒకసారి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడైనా ట్రై చేయండి. మా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.